తల్లి చివరి కోరిక తీర్చినందుకు కొడుకుపై కొందరు దాడి చేసి గాయాల పాలు చేసి దాష్టికం చేశారు. అసలు ఆ కొడుకు చేసిన తప్పేంటో తెలుసా? చనిపోయాక కూడా తన కళ్ళు ఈ లోకాన్ని చూడాలని, మరొకరి జీవితంలో వెలుగు నింపాలని ఆశపడింది ఓ తల్లి. ఆమె కోరికను గౌరవించి చట్టబద్ధంగా ఆమె నేత్రాలను దానం చేశాడు ఓ కొడుకు. అవయవ దానం ఇస్లాంలో నిషిద్ధం అంటూ మతోన్మాదులు ఆ కుటుంబంపై విరుచుకుపడ్డారు. బెంగాల్లోని నాడియా జిల్లాలో జరిగిన ఈ ఘటన అత్యంత అమానుషం. ఫిబ్రవరి 8న మరణించిన తన తల్లి రబేయా బీబీ కోరిక మేరకు ఉపాధ్యాయుడు అమీర్ చంద్ షేక్ ఆమె కళ్ళను దానం చేశారు. అంతా చట్టబద్ధంగానే జరిగింది. కానీ శవం ఇంట్లో ఉండగానే కొంతమంది మతోన్మాదులు గుంపుగా వచ్చి వారింటిపై దాడి చేశారు. ఇంటిని ధ్వంసం చేసి కుటుంబ సభ్యులను చితకబాదారు. వారి వాదన ఒక్కటే, ఇస్లాంలో అవయవ దానం అనుమతించబడదు, ఇది మతానికి విరుద్ధం. అంతటితో ఆగలేదు. బాధితులకు అండగా నిలబడాల్సిన పోలీసులు ఆ గుంపు అరాచకాలను పక్కన పెట్టి నేత్రదానం చేసిన ఆ కొడుకును ఇంట్లోని ఆడవాళ్లతో సహా అరెస్ట్ చేశారు. అవయవాల విక్రయమని తప్పుడు నింద వేసి బాధితులని దోషులుగా నిలబెట్టారు. ఒక మంచి పని చేస్తే సమాజం నుంచి ప్రశంసలు దక్కాలి, కానీ ఇలా రాళ్లు, దాడులు, జైలు శిక్షలు దక్కడం ఎంత దారుణం.